నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వెలిమెలలోని రాధే కన్స్ట్రక్షన్ వారి రాఘా విల్లాస్ కి వచ్చాను. తమకంటూ ఒక విల్లా ఉండాలన్నది చాలా మంది డ్రీమ్. ఎందుకంటే విల్లాని స్టేటస్ సింబల్ గా చూస్తారు. అది కూడా సిటీకి కాస్త దూరంలో నేచర్ కి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు రాఘా విల్లాస్ ని చూస్ చేసుకోవచ్చు. 28 acres లో 292 విల్లాస్ ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా రకాల ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ విల్లాస్ ను కొనుక్కున్న కస్టమర్స్ తో మనం మాట్లాడబోతున్నాం. రాఘా విల్లాస్ లో విల్లా తీసుకున్న కొందరు కస్టమర్స్ తో మనం మాట్లాడి చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంధ్య అండి. హలో. వైఫ్ అండ్ హస్బెండ్. మీ వారి పేరు? శేఖర్ గారు. సంధ్య గారు ఎప్పుడు తీసుకున్నారు ఇక్కడ విల్లా? ఎన్నాళ్ళు అవుతుంది? మేము ఇది 4+ years అవుతుందండి. అప్పుడు ఎంత కొనుక్కున్నారు ఇక్కడ? అప్పుడు ఇట్ వాస్ అరౌండ్ లైక్ 1.2 CR. చాలా తక్కువలోకి వచ్చిందండి. అవునండి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ విల్లా తీసుకోవాలంటే 5 CR. కరెక్ట్. అంటే 4 రెట్లు పెరిగింది. అవునండి. అప్పుడు అనుకున్నారా ఇంత పెరుగుతుంది ఇంత షార్ట్ టైమ్ లో అని? లేదండి, మేము మేబీ డబుల్ అవుతుంది కావచ్చు అని అయితే అనుకున్నాము. బట్ ఇట్స్ లైక్ 3 times 4 times ఇట్స్ నౌ లైక్. ఇక్కడ తీసుకోవాలన్న ఐడియా ఎవరిది? మీ హస్బెండ్ దా మీరా? టుగెదర్ అనుకున్నారు. నచ్చింది. మేము ఫస్ట్ తెల్లాపూర్ వెంచర్ లో చూసామండి విల్లాస్. కన్స్ట్రక్షన్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్ లైక్ దట్ వాస్ టోటలీ టూ గుడ్ అనమాట. సో మేము చాలా ఇంప్రెస్ అయ్యాం అక్కడ. సో మేబీ ఇన్ ఎ వీక్ ఐ థింక్ వీ హావ్ టేకెన్ ద డెసిషన్ టు గో విత్ రాధే గారు. రాధే కన్స్ట్రక్షన్ లో మీకు బాగా ఏం నచ్చి ఇక్కడికి వచ్చారు? కన్స్ట్రక్షన్ క్వాలిటీ టాప్ నాచ్ అండి. ఏ చిన్న డీటెయిలింగ్ అయినా కూడా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అనేది. మామూలుగా వీళ్ళ రిసీవింగ్ కానీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. లైక్ మేము ఎప్పుడు వాళ్ళని అప్రోచ్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ వెల్కమింగ్ ఉంటారు. సో చాలా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా వీ హ్యావ్ దట్ కంఫర్టబుల్ విత్ ద టీమ్. మోడల్ విల్లా చూసాను, ఇక్కడ నేను వీడియో కూడా చేశాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇంకా విల్లాను సొంతం చేసుకుంటారు? సో మోడల్ విల్లా ఇది మాకు మంచి క్లియర్ ఐడియా ఇస్తుంది. లైక్ వాట్ అండ్ ఆల్ వీ కెన్ ఆల్సో కీప్ ఇన్ అవర్ విల్లా, రైట్? లైక్ డిజైనింగ్ వైజ్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ నైస్ డిజైనింగ్ ఓవర్ హియర్. రాధే కన్స్ట్రక్షన్ ని ఎందుకు నమ్మాలి అంటే ఒక మాటలో నాకు ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలి అంటే దే హావ్ ప్రూవెన్ విత్ దేర్ వెంచర్స్ అండి ఆల్రెడీ. ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. లైక్ సో మా ఎక్స్పీరియన్స్ తోటే యూ కెన్ థింక్ ఆఫ్, రైట్? మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు రియలీ వీ డోంట్ నో లైక్ ఎనీథింగ్ అబౌట్ రాధే, బట్ దెన్ లైక్ వాళ్ళ way of working, right? The progress, how they are doing it, the updates, how they are sending us, it's all like ఏమనాలి అంటే లైక్ చాలా కంఫర్టబుల్, సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళతో వర్కింగ్. 4 ఏళ్ల నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, మీరు అప్పుడు తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు డెవలప్మెంట్స్ కానీ ఏం చెప్తారు? మేము తీసుకున్నప్పుడు చాలా అసలు ఏమి లేకుండే అండి చుట్టూ. బట్ నౌ లాడ్ ఆఫ్ వెంచర్స్ లైక్ హాల్ మార్క్ కానీ అండ్ ఇక్కడ విల్లాస్ చాలా అప్కమింగ్ చాలా ఉన్నాయి. ఇక్కడ రాఘా విల్లాస్ లో ఆల్మోస్ట్ చాలా విల్లాస్ సేల్ అయిపోయినాయి. కొన్ని మాటకే ఉన్నాయని విన్నాను. కాకపోతే ఇప్పుడు తీసుకున్నా 5 CR కి తీసుకున్నా ఇంకా 2 years పోతే ఇంకా 7-8 crores అన్నా పెరగవచ్చు. ఎందుకంటే 4 ఏళ్లలో 5 కోట్లు అయింది కాబట్టి ఇంకా రెట్టింపు కూడా కావచ్చు. శేఖర్ గారు ఏం చేస్తుంటారు? స్టాక్ మార్కెట్ లో చేస్తుంటానండి. మీరు అప్పుడు తీసుకున్న డెసిషన్ మిమ్మల్ని కోటీశ్వర్ని చేసింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 months లో హ్యాండ్ ఓవర్ తీసుకోకపోతున్నాం. ఎక్సైటింగ్ గా ఉంది. మీ విల్లా మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? మార్చ్ లాస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. గృహప్రవేశాన్ని పిలుస్తారన్నారు. తప్పకుండా. మీ కొన్ని విల్లాలు మాత్రమే మిగిలిన్నాయి కదా, ఆ విల్లాలు తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పటికీ మేము తెలిసిన వాళ్ళకి అందరికి రెఫరెన్స్ ఇస్తూనే ఉన్నామండి. వస్తున్నారు, చూస్తున్నారు. ఫ్యూ ఆఫ్ దెమ్ హావ్ ఆల్రెడీ టేకెన్. సో ఇంకా కొంతమంది చూస్తున్నారు. ఐ డెఫినెట్లీ సజెస్ట్ టు గో విత్ రాఘా. మీకేం నచ్చిందండి ఇక్కడ బాగా? వీళ్ళు ప్రామిస్ చేసిన ప్రతి క్వాలిటీ, ప్రతి స్టాండర్డ్స్ దే ఆర్ మెయింటైనింగ్ స్టిల్. దట్ ఐ కెన్ సే డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ శేఖర్ గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. రాఘా విల్లాస్ లో విల్లా తీసుకున్న మరొక కస్టమర్ తో మనం మాట్లాడి చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? రాజా శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? నాకు IT బిజినెస్ ఉందండి. సో ఇక్కడ విల్లా తీసుకోవడానికి కారణం చెప్తారా నాకు? ఒకటి సిటీ నుంచి దూరంగా ఉందామని, రెండు వచ్చేటప్పటికి ఇది స్పేషియస్ కమ్యూనిటీ అండ్ దెన్ మెయిన్ థింగ్ ఇస్ మనకి బ్యాక్ యార్డ్ అండి. నేను ఫస్ట్ టైం ఐ హావ్ హర్డ్ దాట్ అనమాట. బ్యాక్ యార్డ్ వచ్చి మోడల్ లైఫ్ చూసిన తర్వాత వి ఫెల్ట్ గుడ్ అండ్ దెన్ వి హావ్ టేకెన్ దిస్. ఓకే. ఎన్నాళ్ళు అవుతుంది మీరు తీసుకొని? 4 months అవుతుందండి. ఎంత పెట్టి తీసుకున్నారు? 5 CR.
చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఇక్కడున్న ఎమ్యూనిటీస్ గురించి ఏం చెప్తారు? సో ఒకటి అప్రోచ్ బాగా దగ్గర ఉందండి, అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో ఉన్నాము. ఒకటి రెండు ఎమ్యూనిటీస్, దిస్ ఇస్ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. సో కమ్యూనిటీ ఈస్ ఆల్సో గుడ్ అండి, 290 విల్లాస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ గుడ్ అండి, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ అప్రోచ్ రోడ్ అన్ని కూడా పెద్ద అవ్వబోతున్నాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ కాబట్టి. సో దిస్ గుడ్ టు గో అండి. ఫస్ట్ వచ్చి చూసినప్పటికీ ఈ 4 నెలల్లో మీకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించిందా ఇక్కడ? సో 4 months బ్యాక్ వాజ్ ఓన్లీ విజువలైజింగ్ అండి, వాళ్ళు చెప్పేదంతా మనం ఇలా ఉండొచ్చు అని అనుకున్నాము. బట్ నా 4 months లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉంది. We can see that in a month or 2 we will be getting those flats also, villas also. So ఇప్పుడు ప్రోగ్రెస్ బాగుంది. మీ చేతికి ఎప్పుడు కీస్ రాబోతున్నాయి? May 31st is what they are promising, and what I heard is what వీళ్ళు ప్రామిస్ చేసిన టైం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని విన్నాను నేను. సో ఐఎమ్ అస్యూమింగ్ దట్ ద May 31st కి we will get that villa. కస్టమర్ తో రాగా విల్లాస్ వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది? చాలా కార్డియల్ గా ఉన్నారండి, చాలా అటెన్షన్ టు డీటెయిల్స్ ఆర్ వెరీ గుడ్. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ the CRM team is traveling with us throughout this process లో. ఇప్పుడు అలాగే కస్టమైజేషన్స్ ఏదైనా కావాలన్నా, లేకపోతే ఎమ్యూనిటీస్ ఆప్షన్స్ కావాలన్నా, లైక్ సోలార్ ఆప్షన్స్ ఆర్ లిఫ్ట్స్ ఆప్షన్, దే గివ్ యూ లాట్ ఆఫ్ ఆప్షన్స్. దే ట్రీట్ యూ లైక్ మన మనిషి లాగానే ట్రీట్ చేస్తున్నారు. సో సో ఫార్ ఇట్స్ గుడ్ అండి. ఓకే, మీకు బాగా నచ్చింది. మేడం ఒపీనియన్ కూడా నేను తీసుకోవాలి, మేడంతో మాట్లాడతాను. మేడం మీ పేరు? నీలిమా. మీకేం బాగా నచ్చింది ఇక్కడ? స్పేషియస్, దూరంగా సిటీకి, ట్రాఫిక్ లేదు, ప్లస్ బ్యాక్ యార్డ్ చాలా బాగుంది. మీ ఇంట్లో వాళ్ళు మిగతా మెంబర్స్ ఏమన్నారు ఇక్కడ విల్లా తీసుకోవడం పట్ల? అంటే కొంచెం దూరం అన్నారు కానీ బట్ పోను పెద్ద దూరం ఏం కాదు, మళ్ళీ 2 years అయితే దగ్గర. అంటే ఇక్కడ ఈ కొల్లూరు వెలుమల విషయానికి వస్తే డెవలప్మెంట్ పరంగా అసలు ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూనే ఉంది. 4 years బ్యాక్ కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్స్ అయినాయి, దానికి 4 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు, మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? డెఫినెట్ గా పెరుగుద్దనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఇంకా డెవలప్మెంట్ ఇటు సైడ్ ఉంటది అని బిలీవ్ చేస్తున్నాం. ఇక్కడ తీసుకోవాలన్న ఐడియా ఎవరిది, మీ వారదా మీదా? ఇద్దరు ఆలోచించి తీసుకున్నారా? తను ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేశారు, తర్వాత ఇద్దరం వచ్చి అగ్రీ అయ్యి. బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది అన్నారు మీకు కూడా? యా, ఫస్ట్ మేము దానికే టెంప్ట్ అయ్యాం. మీరు ఇప్పటికిప్పుడు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? యా, డెఫినెట్ గా ఇక్కడ చాలా స్పేషియస్ గాను ప్లస్ పీస్ఫుల్ గా ఉంది, తప్పకుండా సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ నీలిమ గారు. సో ఇంత ముందు ఒక విల్లా దగ్గర అక్కడ ఆ విల్లాను సొంతం చేసుకున్న కస్టమర్స్ తో మాట్లాడడం, ఇప్పుడు ఇంకో విల్లా దగ్గరికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు ఈ విల్లాను కొనుక్కున్నారు, వీరితో కూడా మనం మాట్లాడి చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? సునీత. మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఇక్కడ మీకు ఏం బాగా నచ్చింది? యాక్చువల్గా మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి అపార్ట్మెంట్ ఇద్దాం అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది హై రేజ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో. బట్ లాస్ట్ మినిట్లో మా మేడం ఏంటంటే ఆఫీసు హై రేజే, ఈ సెల్లార్ సిస్టమ్ అంతా నాకు సంహవ్ ఈవెన్ కొంచెం డిస్టెన్స్ ఉన్న మన బడ్జెట్లో కొద్దిగా ఎక్స్టెన్షన్ అయినా కూడా పై కంటే ట్రై ఫర్ విల్లా అనడం జరిగింది అనమాట. అయితే చూసాము అంటే ఎంత బడ్జెట్ ఉన్న విల్లాలో కామన్గా బ్యాక్ సైడ్ కామన్ వాల్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే సాన్స్గా చూడమని సజెస్ట్ చేయడంతో అక్కడికి వెళ్ళి చూడగానే మా మేడం కళ్ళు ఒకసారి ఇలా హైలైట్ అయింది, వచ్చింది అనమాట. అది చూడగానే నాకు అనిపించింది దిస్ ఇస్ అవర్ ప్లేస్, మైట్ బి వీ కెన్ గో విత్ అన్నట్టు అనిపించి, వాళ్ళు కూడా స్టాఫ్ యాక్చువల్గా మమ్మల్ని హ్యాండిల్ చేసిన స్టాఫ్ ఇప్పుడు లేరు, వేరే వాళ్ళు అయ్యారు. బట్ ద కమిట్మెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారు అన్నది, ఆ అప్రోచ్ కానీ ఆ కంటిన్యూషన్ కానీ వెళ్ళింది అనమాట. అంటే జనరల్గా మనం డీల్ చేస్తున్నప్పుడు అవతల బిల్డరు కస్టమర్ అన్న రిలేషన్ ఉంటుంది, కానీ వీళ్ళది ఎలా ఉంటుందంటే కస్టమర్ టు కస్టమర్ అన్నట్టు ఉంది అనమాట. సో ఆ అప్రోచ్ కానీ ఏదనుకున్నాం అలాగే ఉన్నాయి. మైట్ బి కపుల్ ఆఫ్ మంత్స్ అటు ఇటు అవ్వచ్చు, 2-3 months ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ లో, విచ్ ఈజ్ నెగ్లిజిబుల్, అంతకు తప్పించి పెద్దగా లేదు. రెండోది మనం ఏమైనా రిక్వెస్ట్ అయితే ఏమన్నా చేసినా కూడా ఫ్రెండ్లీగా ద ఫీజిబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి అన్నది వాళ్ళు సపోర్ట్ చేసే సిస్టమ్ కానీ అది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా నేను ఒకసారి ఏదో చిన్నది ఐడెంటిఫై చేశాను, చేసి ఏంటిది కంప్లైంట్ అని రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా చూసి అది కంప్లైంట్ కాదు మేము తీసుకునే విధానంలో అని విత్ ఇన్ ద డే అది కంప్లీట్ చేసి మాకు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి, మీకు ఒక డౌట్ వచ్చింది దాన్ని 1 day లో విత్ ఇన్ 24 hours చేసి అది కంప్లైంట్ కాదు యాక్చువల్గా మా ప్రాసెస్లో అలా ఉన్నది అని చెప్పేసి. సో అలాగే ఏదన్నా 1-2 మనం చూసినా ఇమీడియట్ రెస్పాన్స్ కానీ ద వే ఆఫ్ అప్రోచ్ వాళ్ళు ఏం కమిట్ అయ్యారు అది అన్నది ఫుల్ఫిల్ చేయడంలో వి సాటిస్ఫైడ్ అండ్ వి రికమెండెడ్.
ఓకే 292 విల్లాస్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ 30 విల్లాస్ Yeah, few మాత్రమే are left అని ఉన్నాయి. చెప్పేసి అంటున్నారు. ఆ మిగిలిన విల్లాస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే అంటే తీసుకున్న మేడం customer గా- చూడగానే నచ్చేసింది, ఇక మీరు తీసేసుకున్నారు. అవును. Yeah, yeah. మీరు కూడా అన్ని ఆలోచించి ఉంటారు కదా, ఎమ్యూనిటీస్ పరంగా, డెవలప్మెంట్స్ పరంగా అన్ని ఆలోచించే కదా తీసుకునేది. Yes. ఇంత బడ్జెట్ పెట్టాలంటే అయితే మీరు ఎమ్యూనిటీస్ అన్నారు కదా, ఎమ్యూనిటీస్ వరకు వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసింది, నా అబ్జర్వేషన్లో ఏంటంటే హై రేంజ్లో ఏంటంటే డెన్సిటీ మ్యాటర్స్ అండి. ఒక ఏకర్కి ఎంతమంది పీపుల్ లివ్ చేస్తున్నారు అన్నది మ్యాటర్. హై రేంజ్లో ఎంత ఓపెన్ అంటారు కానీ ఒక ఎకరాకి అక్కడ 150 పీపుల్ 200 అలా ఉండొచ్చు అన్నమాట. ఇదంతా ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ అవుతుంది, కానీ ఎమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. విల్లాస్కి వచ్చేసరికి అన్ని ఎమ్యూనిటీస్ ఎవరు ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఏకర్కి వచ్చేసరికి 10-20 ఉండొచ్చు, వీళ్ళ బడ్డెన్ కాబట్టి ఎమ్యూనిటీస్ తగ్గుతాయి. కానీ హై రేంజ్ అపార్ట్మెంట్స్లో ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయో అంతకన్నా కాంపిటేటివ్గా ఇక్కడ రాధయ్య గారు ప్రొవైడ్ చేయడం అన్నది ఇట్స్ రియల్లీ వండర్. నాకు బాగా నచ్చిన విషయం అది. అలాగే వాళ్ళు ఏ అయితే ఇచ్చారో కూడా అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. అంటే ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో బ్రోచర్లో అవన్నీ కూడా ఒక హై రేంజ్ రెప్యుటేటెడ్ ఉన్న టాప్ 1, 2, 3 ఎలా ఉంటాయో అవన్నీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే కస్టమర్ కి ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని 100% రాధే రాఘ విల్లాస్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. జనరల్గా విల్లాస్లో కవర్ అయిన హై రేంజ్లో ఏదైతే మిస్ అవుతాం అనుకుంటో అలాంటివి కూడా ఇక్కడ కవర్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సునీత గారు, రాధే రాఘ విల్లాస్ లో ఒక విల్లా మీ సొంతమైంది తీసుకున్నారు. సో ఇక్కడ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మీకు చాలా పీస్ఫుల్గా గ్రీనరీగా ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ ద నేచర్, రాగా వుడ్ బి ద బెస్ట్ చాయిస్ అని చెప్తా. ఎందుకంటే నేను చాలా విల్లాస్ చూసి తీసుకున్నాం కాబట్టి దిస్ వుడ్ బి బెస్ట్ చాయిస్. ఆలోచించకండి, వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, తీసుకోండి అంటారు. డెఫినెట్లీ పీపుల్ అసలు గ్రీనరీలో లివ్ చేయాలనుకుంటే రాగా తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ యార్డ్ మాకు ఇచ్చిన కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది అండ్ దే విల్ బి గోయింగ్ టు డూ దట్ ద సేమ్ వే. సో ఒక్కసారి రాధే రాఘ విల్లాస్ కి వచ్చి చూడండి. మరి ఈ విల్లా ఓనర్స్ తో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి అండి. రవీందర్ రెడ్డి గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏం నచ్చింది ఈ విల్లాని తీసుకోవడానికి కారణం అనుకోవచ్చా? ఓకే, సో మెయిన్గా ద కాన్సెప్ట్, ఇక్కడ కాన్సెప్ట్ వాళ్ళు చూస్ చేసుకుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెనకాల సైడ్ మనకి బ్యాక్ గార్డెన్ అనేది ఏదైతే విల్లా టు విల్లా ఇచ్చారో దట్ ఈస్ ద ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ కాన్సెప్ట్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మనకి ఈస్ట్ నుంచి కూడా వెస్ట్ నుంచి కూడా మనకి బోత్ సైడ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో అది ఒక మంచి కాన్సెప్ట్. అండ్ రాధే రాగాది మేము ఫస్ట్ చూసినప్పుడు సన్షియా 1 వాళ్ళ విల్లాస్ కట్టినప్పుడు ఐ థింక్ ద డిజైన్స్ కానీ ద కాన్సెప్ట్ ఆఫ్ బిల్డింగ్ థింగ్స్ కానీ వాజ్ వెరీ గుడ్. సో దట్ వాజ్ ద బయింగ్ పాయింట్ ఫర్ అస్. మీ ప్రామిస్, మీ కస్టమర్ కి ప్రామిస్ ఏదైతే చేశారో యాజ్ గా అలానే ఉన్నాయి కదా అండి? ఆల్మోస్ట్ ఓకే. రిసీవింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ? దట్ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ హాస్పిటాలిటీ వేలో ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. రిసీవింగ్ ఈస్ గుడ్, కస్టమర్ ఇంటరాక్షన్ ఈస్ గుడ్, ద వే ద పీపుల్ హ్యాండ్లింగ్ ఈస్ గుడ్. ఓకే, దేర్ ఆర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దే విల్ అడ్రస్. అంటే విల్లా తీసుకోవాలని మీకు ఉండేనా అండి? ఫస్ట్ నుంచి విల్లా ఒకటి తీసుకోవాలనుకున్నారా? ఏమనుకొని అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే విల్లా తీసుకోవాలని ఉండే. లైక్ మాది ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో. సో ఫ్లాట్లో ఉంటే ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ స్టేయింగ్. సో విల్లా అండ్ గేటెడ్ ఫెసిలిటీస్ మై ఫ్యామిలీ రిక్వెస్టెడ్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ ఆప్టెడ్. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే విత్ ఇన్ 10 minutes ఐ ఫైనలైజ్డ్ బయింగ్ ఆఫ్ దిస్ విల్లా వెన్ ఐ మెట్ దేర్ సేల్స్ పర్సన్. ఓకే, 10 minutes లో డిసైడ్ అయిపోయారు. అంత బాగా నచ్చింది. నచ్చింది కాదు, అంటే ద వే దే వర్ ద కాన్ఫిడెన్స్ దే షో అండ్ ఐ కెన్ గేజ్ రైట్. సో సన్షియా 1లో కూర్చున్నప్పుడు ఇదంతా జరిగింది. సో ద వే దే కన్స్ట్రక్టెడ్, ద క్వాలిటీ దే హ్యావ్ గివెన్ అండ్ ద ఇంటరాక్షన్స్ ఐ హ్యాడ్ విత్ దేర్ సేల్స్. సో ద డెసిషన్ పాయింట్ వాజ్ 10 minutes. ఓకే, బట్ ఈవెన్ దో దే ఎక్స్ప్లెయిన్డ్ అన్ని రకాలుగా ఎమ్యూనిటీస్ కానీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ రాధే రాఘ వాళ్ళ రిసీవింగ్ కానీ వీళ్ళ ట్రాన్స్పరెన్సీ కానీ అన్ని నచ్చి విల్లా సొంతం చేసుకున్నారు మొత్తానికి. ఎప్పుడు మీ చేతికి రాబోతుంది కీస్? లైక్ ఏప్రిల్. కంగ్రాచులేషన్స్ అండి. ఒకసారి మేడంతో మాట్లాడతాను. మేడం, మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి గారు, చాలా హ్యాపీగా మంచిగా నవ్వుతూ కళగా కనిపిస్తున్నారు నాకైతే చాలా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు కోరిన కోరిక మీ హస్బెండ్ తీర్చారంటున్నారు. ఇదే కోరుకున్నారా? ఇక్కడ విల్లా కావాలని కోరుకున్నారా? విల్లా కావాలి అని ఉండే.
అపార్ట్మెంట్ స్పేస్ సరిపోవట్లేదు అండ్ వెరీ క్లోజ్డ్ ఉంటుంది. ఇండిపెండెంట్ లో ఉండి ఫ్లాట్ లో ఉండే వారికి సో ఒక గేటెడ్ ఫీలింగ్ ఉంటే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే ఆ చుట్టూ కమ్యూనిటీ అనేది ఉండదు. సో అదే నీకు గేటెడ్ లో వెళ్తే కమ్యూనిటీ పీపుల్ ఇంటరాక్షన్స్ మన గ్యాదరింగ్స్ అన్ని బాగుంటాయి కదా, అలా అని థాట్ ఆఫ్ విల్లా. అంటే విల్లా తీసుకోవాలి అన్నప్పుడు ఎక్కడెక్కడో చాలా వెతుకుంటారు కదా, అంత ఈజీగా మీకు ఒకేసారికి అయితే చూసామండి, అన్ని చూసారు, చూసాము, ఇక్కడికి వచ్చి final తీసుకున్నారు. నచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం నచ్చింది మీకు? శాన్షా చూసి దీన్ని మోడల్ వాళ్ళు చూసి ఆ బ్యాక్ గార్డెన్ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. అంటే ఇప్పటివరకు అట్లా విల్లా ఎవరన్నీ స్పేస్ ఉండదు, బ్యాక్ విల్లా టు విల్లా స్పేస్ ఉండదు. సో వీళ్ళది ఏంటంటే బ్యాక్ గార్డెన్ కాన్సెప్ట్ నచ్చింది మాకు. ఆ యార్డ్ అనేది మనకు ఓపెన్ గా వాడుకోవడానికి ప్లస్ వెంటిలేషన్ వాకింగ్ జాగింగ్ అనేది బాగుంది. ఓకే, సో అది బాగా నచ్చింది. సో ఏప్రిల్ తర్వాత మమ్మల్ని పిలుస్తారు, పిలుస్తామండి తప్పకుండా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. రాధే రాగా విల్లాస్ లో విల్లాస్ తీసుకున్న కొంతమంది కస్టమర్స్ తో మనం మాట్లాడాం కదా, వాళ్ళకైతే విల్లాస్ చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా ఎమ్యూనిటీస్ కానీ, బ్యాక్యార్డ్ కాన్సెప్ట్ కానీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా నచ్చాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తం 292 విల్లాస్ లో కేవలం 30 మాత్రమే మిగిలిన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి సైట్కి వచ్చి చూడండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.